ఫ్రీ కరెంట్ కి సంబంధించి దాని విషయంలో కూడా అడుగులు పడ్డాయి. గృహజ్యోతి కింద ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఆల్రెడీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సంబంధించిన పథకాన్ని కూడా ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ అమల్లోకి తెచ్చింది. 40,33,000కు పైగా లబ్ధిదారులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. 200 యూనిట్ల వరకు ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఫ్రీ కరెంట్. దానికి కూడా కొన్ని క్రైటీరియాస్ కూడా ఉన్నాయి. విద్యుత్ కొరత లేకుండా కూడా ఏర్పాట్లు చేయడానికి ప్రత్యేక వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ఇంపాక్ట్ ఎలా ఉంది? ఖచ్చితంగా సతీష్, అంటే తెలంగాణ మీకు బాగా గుర్తుండే ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణ వస్తే కరెంటు కోతలు ఉంటాయి, అంధకారం అవుతుంది తెలంగాణ, అంటే విద్యుత్ ఉండదు తెలంగాణలో అనే రకంగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆన్ ఫ్లోర్ అసెంబ్లీలో చెప్పిన సందర్భం. తెలంగాణ మీరు కోరుకుంటున్నారు, తెలంగాణ వస్తే తెలంగాణ అంధకారం అవుతుంది, మీకు పవర్ ఉండదు. ఎందుకంటే అప్పటి వరకు పవర్ ప్లాంట్లు అన్ని ఏపీ నుంచే మనకు సప్లై వచ్చే పరిస్థితి ఉంది. అయితే గత 10 ఏళ్లలో కూడా కొంత పవర్ విషయంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అయితే పవర్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి, కుంభకోణాలు జరిగాయి అనేది అది వేరే అంశం. దానిపై ఒక కమిషన్ ఏర్పాటైంది, అది విచారణ జరుపుతుంది. అది ఏదేమైనా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా పవర్ కట్స్ అనేవి పెద్దగా లేవనే చెప్పుకోవాలి. పవర్ విషయంలో సక్సెస్ అయింది తెలంగాణ ప్రభుత్వం. అది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సక్సెస్ అయిపోయారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఆల్రెడీ వ్యవసాయ రంగానికి ఎప్పటి నుంచో ఉచిత విద్యుత్ ఉంది. ఇప్పుడు గృహాలకు కూడా 200 యూనిట్ల వరకు, అంటే మిడిల్ క్లాస్, అంతకంటే ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు, బీపీఎల్ వాళ్ళు వాడే అవకాశం లేదు. దాదాపు 40 లక్షల కుటుంబాలకు అది కూడా చాలా బెనిఫిట్ గానే మనం చెప్పుకోవాలి. 200 యూనిట్లకు ఖచ్చితంగా ఒక 600-700 రూపాయలు ప్రతి నెల మిగులుతుంది. అంటే అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా చూడాలి. అది మహిళలకు, అది కూడా మహిళలకే ఉపయోగం. మళ్ళీ అక్కడ ఇంటికి కుటుంబ అవసరాలకు విద్యుత్ ఉపయోగపడుతుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇక 5వ అంశం కీలకమైంది సతీష్.